పరం శాంతి బేహదాత్మిక సోదరులకు దివ్యమైనటువంటి జ్ఞాన సాగర మథనంలో నుండి తీసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రత్నాలు వజ్రాలు లాంటి మహావాక్యాలను మీ ముందు ఉంచుతూ ఉన్నా. బేహద్దు బాపు ఆకారి రూపంలో అవ్యక్త వాణిలో చాలా ముఖ్యమైనటువంటి బేహద్దు రహస్యాలను చెప్పడం జరిగింది. వాటన్నిటినీ మీకు ఏరి బేహద్ తండ్రి వచ్చారు భూమి మీదకి, బేహద్ బాబ్ బేహద్ పిల్లలకి బేహద్ వారసత్వం ఇచ్చుటకు వచ్చి ఉన్నారు అనేటువంటి పాయింట్ని మీకు చూపించదలిచి మేము అవ్యక్తవాణిలో పాయింట్లన్నీ తీసి మీకు చెప్తూ ఉన్నాం. అవ్యక్తవాణిలో ముత్యాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి. మరి హోలీ హంసలయ్యి బ్రాహ్మణులు, సంగమేగి బ్రాహ్మణులు ఈ వీటన్నిటిని కూడా ఏరుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వాణీలు బ్రాహ్మణులకు ఎదురుగా ఉన్నటువంటి పిల్లలకే చెప్తూ ఉన్నారు, బయట ప్రపంచంలో వాళ్ళకు కాదు కదా. అందుకని ఇప్పుడు సమయం చాలా అంతిమ సమయానికి చేరుకు ఉన్నది. సమయాన్ని మీ చేతి నుండి జారి విడుచుకోకుండా, సమయం గడిచిపోకుండా ఉండిపోవటానికి జ్ఞాని సోదరి సోదరులకు సాకార రూపంలో బాపు యొక్క అవతరించిన విషయాన్ని తెలుపుటకు మేము చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. జ్ఞాన పరివారము సోదరి సోదరులు గుర్తించకుండా ఉంటే మరి సమయం పోగొట్టుకున్నట్టే కదా. బీకేలో పీబీకేలో చాలా సంవత్సరాలుగా ఉంటూ తపస్సు చేస్తూ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇల్లు వాకిలి వదిలి పిల్లల్ని త్యాగము తపస్సు చేసి ఎంతో బేహద్ ప్రాప్తి పొందాలి అనేటువంటి పురుషార్థం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి వారు చేసుకున్నటువంటి పురుషార్థానికి ఫలితం లభించాలి అనేటువంటి సంకల్పంతో బేహద్ బాపును వెతుక్కుంటూ రావాలి అని మేము జ్ఞాన సందేశం ఇస్తూ ఉన్నాం. జ్ఞానంతో బాపును గుర్తించాలి అని నా కోరిక. బాపుని ఎలా తెలుసుకుంటారు? బాపు ఎప్పుడైతే వస్తారో జ్ఞానం వస్తుంది అనే మాట ఉన్నది. బేహద్ జ్ఞానం ఎంత గొప్పదో సైన్స్ వాళ్ళు కూడా పురుగులతో సహా చూపిస్తూ ఉన్నారు. మరి ఈ బ్రహ్మాండం సోలార్ సిస్టమ్ అనంత బ్రహ్మాండాలు ఉన్నాయని సైంటిస్టులు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మరి భగవంతుడి యొక్క జ్ఞానం అంటూ మనం బీకేలో పీబీకేలో ఉంటూ కూర్చున్నాము. మరి శాస్త్రాల యొక్క విషయాన్ని అర్థం చేసుకోకపోతే మరి బేహద్ బాపును కూడా అర్థం చేసుకోలేరు. ఇవన్నీ కూడా అసత్యం కాదు, మురళిలో కూడా ఉన్నాయి. నేను ఈ బ్రహ్మాండానికి మాలిక్ లాగా చేయటానికి వచ్చాను. ఈ బ్రహ్మాండాన్ని మాలికులకి యజమానులకు నేను నమస్కారం చేస్తున్నాను అని బాప్దాదా చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మాండము అన్న మాట మురళిలో వచ్చింది అంటే అది స్థూలము బ్రహ్మాండం, స్థూల ప్రపంచం మొత్తం. కేవలం భూమి మీద 5000 సంవత్సరాలని బ్రహ్మాండం అని అనరు. బ్రహ్మాండము అంటే బేహద్ 14 భువన భాండాలకు స్వామి స్థూల ప్రపంచము. మరి ఈ భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి మరి చెప్తూ ఉన్నారు. 70వ అవ్యక్తవాణిలో ఉంది అనంత కోటి బ్రహ్మాండాలకు బాపు అని. మరి సైన్స్ వాళ్ళు 400 అరబ్ బ్రహ్మాండాలు ఉన్నాయి అని, గెలాక్సీలు అనంత ఉన్నాయి అని, అనంత బ్రహ్మాండాలు ఉన్నాయని ప్రూఫ్ చేస్తున్నారు. శివుడు అంటే బ్రహ్మాండానికి మాలిక్, మహాశివుడు అంటే గెలాక్సీకి మాలిక్, పరం మహాశివుడు అంటే యూనివర్స్ కు మాలిక్. గ్రేట్ యూనివర్స్ ఉన్నాయి. ఇలా చాలా వంశావళి ఉంది. ఇంకా పైకి వెళ్లే కొద్దీ అదృశ్య ప్రపంచం అనంత ప్రపంచం ఉంది. మానవుల యొక్క బుద్ధి అక్కడ వరకు అయితే చేరుకోలేదు, కానీ మరి జ్ఞానంతో అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. బేహద్ బాప్ అంటేనే హద్దు లేనివాడు. మరి అవ్యక్తవాణిలో బేహద్ బాప్ అని వచ్చింది కదా. హద్దు లేనటువంటి ప్రపంచం ఎక్కడుంది? బాపు దేని గురించి అయితే జ్ఞానం ఇస్తున్నారో అది చాలా అనంతమైనటువంటి సృష్టి జ్ఞానం. ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మరి మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానం అనేది ఎంతవరకు ఉందో గుర్తించండి. విశ్వపరివర్తక ఈశ్వరీయ విద్యాలయంలో తండ్రి చెప్పేటువంటి జ్ఞానాన్ని మీరు పోల్చుకోండి. బేహద్ పిల్లలు ఈ జ్ఞానాన్ని వింటారు. బేహద్ పిల్లలు అంటే 9,16,108 మంది. మరి వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? బీకేలోనూ ఉన్నారు, అడ్వాన్స్ లోను, బయట ప్రపంచంలో ఆకారిగాను, మరి అవ్యక్తంగానూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దివ్య సందేశము. అయితే మరి బాపు పిల్లలే యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నారు 80 సంవత్సరాల నుండి. మరి మీకు మేము ధన్యవాదాలే చెప్పాలి. విశ్వ కళ్యాణం కోసం, ఉద్ధరణ కోసం మీరు ఏదైతే మరి బాధ్యత తీసుకున్నారో దానివల్ల మరి భక్తి నుండి విడిపించి మానవుల్ని ఒక జ్ఞాన మార్గంలోకి తీసుకొని వచ్చారు. తండ్రిని శివుడి వరకు మీరు తీసుకొని వచ్చారు. వారందరికీ కూడా మరి ఇప్పుడు మీకు చెప్తున్న విషయము
స్థూల ప్రపంచంలో ఇరుక్కుపోయి పేరు ప్రఖ్యాతులు సెంటర్లు ఇన్ఛార్జీలు మేము పవర్ఫుల్ ఆత్మలం ఇన్ని కూర్చుంటే బేహద్దు ప్రాప్తిని మేము చేతులారా కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే తండ్రి బుద్ధివానంకి బుద్ధి అని అంటారు కదా, ఆ తండ్రి ఇప్పుడు వచ్చి బేహద్దుకే బేహద్దు ప్రాప్తిని ఇస్తూ ఉన్నారు. ఉన్నతవంతమైన బాపు అంటే దాదాకు దాదా, తాతకు తాత, ముత్తాత అని అంటూ ఉంటారు కదా, అంత ఉన్నతమైనటువంటి బాపు చదివించటకు వచ్చారు. ఆయన సుప్రీం టీచరే సూపర్ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. ఎంత ఉన్నతోన్నతమైన వాడు అంత ఉన్నతమైన విద్య నేర్పుతారు కదా. శివుడు వస్తే ఈ బ్రహ్మాండం యొక్క విద్య నేర్పాలి. మరి శివుడు ఈ బ్రహ్మాండం యొక్క విద్య కూడా మొత్తం చెప్పలేదు బ్రహ్మ కుమారి లోపల. చూడండి, ఎవరైనా టీచర్ పలాని వాడు ఫారెన్ లీడర్ అక్కడ చదువుకొని వచ్చాడు, అక్కడ టీచరు పిహెచ్డి అని ఎంతో చెప్పుకుంటాం కదా. ఒక మంచి టీచర్ మనకు మన పిల్లలకి దొరికితే, మరి ఇక్కడ మనం విద్య నేర్చుకుంటూ జ్ఞాన మార్గంలో ఉన్నాం, చదువు అనుకుంటున్నాం. మరి విశ్వం మొత్తానికి సంబంధించిన విద్య ఎక్కడ చెప్పుతుందో కొంచెం ఆలోచించండి. మరి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళాలి. మీరు లోపల ఉన్నతమైన పాత రికార్డింగ్ అయి ఉంది కనుక వీళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా బేహత్ తండ్రిని వెతుకుతారు. అందుకనే వాళ్ళకే మేము పిలుపునిస్తూ ఉన్నాను. సో సమయం చాలా గడిచిపోయింది, కొద్దిగానే మిగిలి ఉంది. బాపు అవ్యక్తం నుండి మరి వ్యక్తంలోకి వచ్చారు. విశ్వ పరివర్తన చేసే టైం దగ్గర పడింది. మీరు కూడా అవ్యక్తమైనటువంటి సమయం, అవ్యక్తమైన ప్రపంచానికి వెళ్ళేటువంటి సమయం వస్తూ ఉంది. విశ్వ పరివర్తన జరిగే సమయం ఆసన్నమవుతుంది. పంచతత్వాల్లో ఉన్నటువంటి తత్వాలు పరివర్తన అయిపోతాయి. ఈ విషయాలు అవ్యక్తవాణిలో కూడా ఉన్నాయి. తత్వాలు పంచతత్వాలు కూడా పరివర్తన అవుతాయి. బేహత్ తత్వాలతోటే మీకు పరీక్ష కూడా వస్తుంది అనేటువంటి మురళిలో పాయింట్ ఉంది. పరమతత్వాలు మహత్తత్వంలోకి, ఆ మహత్తత్వం పరమ ప్రకాశంలోకి పరివర్తన అవుతుంది. 75, 76 అవ్యక్తవాణిలో ఫస్ట్ పేజీలోనే ఉంది. మీ సాకార శరీరము పరివర్తనాత్మకమైనది. ఈ శరీరము గాయం అయిపోతుంది, మారిపోతూ ఉంది. ఇది వినాశనం కాదు. మీ అసాధారణమైన శరీరం స్వరూపం ప్రత్యక్షం అవుతుంది అనేటువంటి పాయింట్ ఉంది. అందుకని పరివర్తన అనండి, వినాశనం అనవద్దు అని దీని గురించి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే తండ్రి పిల్లల్ని ఎప్పుడూ వినాశనం చేయరు. అంటే వినాశనంలోనే పరివర్తన ఉంది అని సరిపెట్టుకుంటూ ఉన్నాము. అంటే క్రాంతి లేదే శాంతి లేదు అని అంటారు. అది కూడా మరి తండ్రి పిల్లల్ని చంపుకోడు కదా. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు ఆటం బాంబు పేలితే మీరు కానీ నేను కానీ ఎవరూ రక్షించబడం. మరి 9 లక్షల మందే మిగులుతారు, మిగతా వాళ్ళు వినాశనం అయిపోతారు, చనిపోతారు అని కోరుకుంటూ ఉన్నారు. ఈ సంకల్పాలతోటి వాతావరణం అంతా ఎంతో తమో ప్రధానంగా అయిపోయింది. మరి మనం ఎలా రక్షించబడతాం? బ్రాహ్మణులం మేము బీకేలో పీబీకేలో మిగులుతాము, మిగతా వాళ్ళందరూ చనిపోతారు, నాశనం అయిపోతారు అంటున్నాం. వాళ్ళందరూ ఎవరు? మన రచనే కదా, మన యొక్క సంతానము, మన యొక్క బంధుమిత్రులే కదా. అయితే దేహాభిమానంతో అంటలేదు ఈ మాటలు. ఆత్మస్వరూపంలో అందరూ పరమాత్మని యొక్క సంతానమేగా. మరి ఆత్మల్ని చంపేస్తాడా? పిల్లల్ని చంపేసుకుంటారా? చంపేసుకోరుగా. మరి అటామిక్ వార్ జరిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరందరూ పంచతత్వాల దేహాలే అని ఎలా బతికిపోతూ ఉంటారు? మీరేమైనా పరమతత్వాల్లోకి వెళ్ళారా? అమరతత్వం వచ్చిందా మీ బాడీలో మీరు మిగలటానికి? అందుకని పరివర్తన కావాలని సంకల్పం చేయండి. ఈ డ్రామా అంతా 4 సెకండ్స్ లో మొత్తం పరివర్తన అవుతుందని అవ్యక్తవాణిలో చెప్పారు. మీకు కనిపించే తత్వాలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, పరమతత్వంలోకి, పరమ మహత్తత్వంలోకి, పరమ ప్రకాశంలోకి మారిపోతాయి. భగవంతుని సాకారంగా కలుసుకోవటం, మాట్లాడటం, ప్రేమను పొందటం ఎలాంటిది అనేది మీకు అనుభవం కావాలి. ఒకవేళ మన బుద్ధి ఇంత జడంగా అయిపోయింది అనుకుంటే ఎంతో ఐరన్ ప్రపంచంగా అయిపోయినట్లే. ఏ విధంగా ఇనుము తుప్పు పడుతుంది, అదే విధంగా మన బుద్ధి ఐరన్ లాగా అయిపోయిన కారణం వల్ల, తుప్పు పట్టి ఉంది కారణం వల్ల బేహద్కే బేహద్ ఆల్మైటీ అదాటిని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. మనం సిల్వర్ జూబిలీ అని, గోల్డెన్ జూబిలీ అని, డైమండ్ జూబిలీ అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి ప్లాటినం జూబిలీ, వజ్రం లాగా ప్లాటినం లాగా అయ్యారా అని బాబ్దాదా అడిగాడు మన్ని. అంటే బ్రాహ్మణ ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో వాళ్లకు, తమో ప్రధానమైన వాళ్లకు అనుకుంటూ ఉన్నారు. మంచి చెడులు అనేవి అందరిలోనూ ఉంటాయి, అందుకని అందరిలోనూ మంచినే చూడాలి. 9 లక్షల యొక్క సంఘటన బీకే వాళ్ళు చక్కగా తయారు చేశారు. 110 దేశాల్లో, దేశ విదేశాల్లో మరి సేవ చేశారు.
33 కోట్ల మందికి సందేశం ఇవ్వటం బాధ్యత బ్రహ్మకుమారిస్ ద్వారానే జరుగుతూ ఉంది. మరి మౌంట్ ఆబూ రోడ్ నుంచి మౌంట్ ఆబూ వరకు కూడా క్యూ పడతారు అనే మురళీ పాయింట్ ఉంది. అంటే ఏంటి, ఆబూ రోడ్డు నుండి అహ్మదాబాద్ వరకు అని అంటున్నారు. ఇప్పుడు మిలిటరీ కూడా దీన్ని సంభాళించలేదు అంటే మరి మౌంట్ ఆబూలో బాప్ ఎక్కడున్నారు? సాకారంలో ఉంటేనే కదా కలుసుకునేది, సాకార వారసత్వం ఇచ్చేది. అందుకనే మురళీలు అడిగారు, నిరాకారతోటి నిరాకారి వారసత్వం కావాలా ఏంటి అని. అందుకని సాకారాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఆ సాకారం బాపు కాదు, దాదా అయ్యారు. దాదా అంటే పెద్ద అన్నయ్య, హిందీలో దాదాని పెద్దన్నయ్య అంటారు. అందుకని మురళీలు చెప్పారు, అన్నయ్యల ద్వారా నీకు వారసత్వం లభించదు అని. రామకృష్ణ ఆత్మలేంటి, 33 కోట్ల దేవతలు కూడా అన్నయ్యలే అని మనం బీకే వాళ్ళు కోర్సులో చెప్తూ ఉండేవాళ్ళు. బాపు వచ్చిన దానికి గుర్తు ఏంటి అంటే ఇంత వృద్ధి అవ్వటమే. కానీ ఎంతో తపస్సు చేశారు, త్యాగం చేసి జీవితాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. మరి బేహద్ బాపు లభించకపోతే ఏమవుతుంది? సాకారంలో కలుసుకున్న సమయం కూడా అయిపోతుంది. ఎవరైనా మీరు ఎతుకుతున్నారో ఆయన లభించాలి కదా. ఎవరిని ఎతుకుతున్నారు మీరు? ఎవరు కావాలి? బిందు లైట్ను మరి చూపిస్తారా? బాపు ప్రత్యక్షం అయ్యాడు అంటే జ్యోతి గురించి అందరూ క్రిస్టియన్స్, ముసల్మాన్లు, పారసీలు అందరూ జ్యోతిర్బిందువు గురించి చెప్తూ ఉంటారు. మనం కూడా జ్యోతిర్బిందు బాపు గురించి చెప్తున్నాము అని ఉంటే ఎట్లా? ప్రవేశించిన రథం కూడా ఉండాలి కదా. ప్రవేశత అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే సాకారం అంటున్నామో సాకారంలోనే బాపుని కలవాలి. బ్రహ్మ అయితే కృష్ణ ఆత్మ అయ్యాడు, ఈయన టైటిల్ దారి బ్రహ్మ అని అన్నారు. అందుకే బేహద్ బాపుకు ఆయన కూడా కొడుకు అన్నట్లే, రామాత్మ అంటే శంకర్ వాలి ఆత్మ. బేహద్ బాపు యొక్క రచన ఆల్మైటీ అథారిటీ యొక్క రచన. నా శివుడు, నా మహాశివుడు, మా పరం మహాశివుడు, విష్ణుమూర్తి యొక్క అంశాలు రచన కాదు వీళ్ళు. లేఖరాజు యజ్ఞాన్ని స్థాపన చేశారు, చక్కగా చూసుకున్నారు. శరీరం వదిలిన తర్వాత కూడా యజ్ఞాన్ని చూసుకుంటూ ఉన్నారు. సాకార బాపుని గురించి బాబ్దాదా కూడా ఇషారా ఇచ్చారు. అంటే ఏంటి, మీరు దేవతలు, మీకు ఇషారా చాలు అన్నట్టుగా ఆ విద్యను చెప్తూ ఉన్నారు. కానీ మీరు అర్థం చేసుకొని ముందుకు అడుగు వేయటం లేదు. బాపుని ప్రత్యక్షం చెయ్యండి అని బాబ్దాదా మాటి మాటికి డైరెక్షన్ ఇస్తున్నారు. అంటే ఎవరిని ప్రత్యక్షం చేయమని? బాప్ అనేది ఎవరో తెలిస్తేనే కదా ఆ రహస్యమే వచ్చినప్పుడు కదా అన్ని బయటపడేది. జ్ఞానసూర్యుడు అవతరించడంతో మరి అజ్ఞాన అంధకారం పోతుంది. జ్ఞానసూర్యుడు పరమ దివ్య జ్ఞాన సూర్యుడు, పరమ సూర్యుడు అవతరించినప్పుడే జ్ఞాన రహస్యాలు మురళిలో అన్ని కూడా తెరవబడతాయి. నేను అంతిమంలో కూర్చొని అన్ని రహస్యాలు ఓపెన్ చేస్తాను అని అన్నాడు. మరి ఇంతవరకు ఏమి రహస్యాలు వచ్చినాయో ఒకసారి ఆలోచించండి. అందుకనే కదా ఈ నా యొక్క నివేదన ఏంటి అంటే మీరంతా బేహద్ బాపు యొక్క జ్ఞానాన్ని వినండి, బేహద్ ప్రాప్తిని పొందండి. అహ్మదాబాద్, చైన్పూర్ లో కొత్త పాత్ర నడుస్తుంది. గుజరాత్ లైట్ హౌస్ అవుతుంది. విశ్వ పరివర్తకేశ్వర విద్యాలయములో విశ్వ పరివర్తన జ్ఞానంతో బేహద్ బాప్ బేహద్ వారసత్వం ఇస్తున్నారు. బాపును ప్రాప్తి పొందండి, బాపు యొక్క జ్ఞానాన్ని వినండి. సమయం గడిచిపోతే ఎవరికి ఏమీ లభించేది లేదు. అందుకనే మేము మైదానంలోకి వచ్చి మీకు సందేశం ఇస్తూ ఉన్నాం. బేహద్ బాపు సాకారంలో భూమి పైన ఉదయించారు. బాపు బేహద్ జ్ఞాన సాగరుడు. బాపు సత్యం, శివం, సుందరం. సద్గురు రూపంలో ఇప్పుడు పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. టీచర్ రూపంలో బోర్డు మీద పెట్టుకొని బాపూజీ జ్ఞానం అనేది, దివ్య జ్ఞానం అనేది ఇస్తూ ఉన్నారు. మరి తండ్రిలాగా సద్గతి ఇస్తూ ఉన్నారు. తండ్రి అంటే ఆత్మలకు తండ్రి, ఆత్మల రచన కూడా ఆయన నుండే తయారైంది. ఇంతవరకు మరి ఆత్మలు ఎక్కడ పుట్టినవి ఎలా అనేది ఇంతవరకు మనం తెలుసుకోవాలి బీకేపీవీకిలో. మరి ఆత్మలు కూడా ఎప్పుడో ఒకప్పుడు పుట్టాలి కదా. శరీరంలో ప్రవేశించి 4 యుగాల యొక్క సృష్టి పాత్ర ప్లే చేయాలి అంటే ఆత్మ ఎప్పుడప్పుడు పుట్టాలిగా. దాని యొక్క విషయం వేదాల్లో కూడా ఉంది. ఆ యొక్క రహస్యాలనే బాపు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో బేహద్ విద్యను బాపూజీ నిలబడి బోర్డు మీద చదివిస్తూ ఉన్నారు. ఈ అలౌకికమైన దివ్య పారలౌకిక చిత్రాలు ఇవన్నీ. చిత్రకారుడు హద్దులేని ప్రపంచం గురించి సంబంధించిన చిత్రాలను వేసి చూపిస్తున్నారు. మీరు చూడాలి అంటే, దాని రహస్యాలను తెలుసుకోవాలి అంటే మీరు ఇక్కడ విచ్చేయండి, చూడండి, వీడియోలు చూడండి. వీడియోల ద్వారా బాపు జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, ముందు అడుగు వేయండి. ఎందుకంటే మీరు చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మలు. బాపు దగ్గరికి వచ్చేటువంటి ఆత్మలు, బేహద్కే బేహద్ పరంధామ నివాసులు మీరు. అక్కడ రచన మీరంతా. అందుకే మీకు ఈ సందేశం ఇవ్వటానికి మేము ఇక్కడ ఉన్నాము. బాపు గురించి వెతుక్కుంటూ బాపు దగ్గరికి పిల్లలు వస్తూనే ఉన్నారు. సో బలహీన ఆత్మలైతే అక్కడే ఆగిపోతూ ఉంటారు. కొంతమంది డల్ హెడెడ్స్ ఉంటారు, ఎప్పుడు ఓనమాల దిద్దుకుంటూ ఉంటారు. కొంచెం తెలివితేటలు అనుకోండి హై స్కూల్కి వెళ్తారు.
బాగా మంచి తెలివితేటలు అనుకోండి, యూనివర్సిటీకి వెళ్తారు, మరి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరి యూనివర్సిటీ విద్య ఎక్కడ నేర్పబడుతుంది? రియలైజేషన్ కోర్సు ఎక్కడ? ఆత్మ యొక్క రియలైజ్ ఎక్కడ? ఆత్మల పాత్రలు, భూమి, సృష్టి, అనంతం ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? దీని గురించి తెలుసుకోవాలి అంటే ఒక చోట ఉంటే ఆగిపోతే అనేది మీరు ముందుకు వెళ్ళలేరు. బుద్ధికి తాళం తెరవండి. చెప్పారు కదా, గోద్రేజ్ తాళం పడిపోయింది అని. గాడ్ రేజెస్ తోటి అవి కూడా నడవవు, గాడే స్వయంగా రావాలి అని మురళి పాయింట్ ఉన్నది. అంటే ఆ గాడే వచ్చేసి మరి ఆ కంపెనీ తాళం ఓపెన్ చేసి, ఏ కంపెనీ? బ్రాహ్మణులు, విష పరివర్తక ఈశ్వరీయ విద్యాలయం యొక్క జ్ఞానమైన వాళ్ళు. కాబట్టి మీకు మేము చెప్తూ ఉన్నాం, మురళి అంటే మీకు ఒక చేతి కర్ర. మరి మురళి ఎందుకు చెప్తున్నారు అంటే, గుడ్డి వాళ్లకు చేయుత కర్ర మురళి అన్నాడు. అంటే అజ్ఞానం అనే అంధకారంలో ఉన్న వాళ్ళకి ఈ చేతి కర్రని మేము ఇస్తున్నాం, మురళి పాయింట్లు అనేది. కర్ర వచ్చినప్పుడు గుడ్డి వాళ్ళు ఏం చేస్తారు? టక్ టక్ అని వాళ్ళ యొక్క దాని ఆధారంతో మరి గమ్యానికి చేరుకుంటారు. అదే మురళిని మీకు చూపించటం, చెప్పడం యొక్క లక్ష్యం ఏంటి అంటే, సాకార్ బాపు బేహద్ తండ్రికి మురళిల ఆధారంతో వచ్చి బేహద్ బ్రాహ్మణ పరివారంలో మీరు కూడా మిళితమయ్యి విశ్వ పరివర్తన కార్యక్రమంలో మీరు పాత్రను అభినయిస్తారు అని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాబ్ దగ్గరకు చేరుకున్నటకు ఆధారంగా ఈ పాయింట్స్ మేము చెప్తూ ఉన్నాము. మరి మన జీవిత లక్ష్యం ఏమిటి? తినటం, తాగటం, సుఖభోగాలు అనుభవించడం, బిల్డింగులు కట్టడం ఇవి కాదు. ఇవి ఇక్కడ మనం చేసుకున్న పుణ్య ఖాతా అంతా ఇక్కడ తినేసి చేసుకుంటూ ఉంటే బ్యాలెన్స్ ఉండదు. అందుకని వ్యక్త వాణిలో చెప్పారు, మీరు సంపాదించిన పుణ్య ఖాతా అంతా ఇక్కడ తినేశారు, మీకు ఇంకా బ్యాలెన్స్ లేదు అన్నారు. ఇక సంగమీగులను అనుభవించారు, సుఖభోగాలు అక్కడ మీకు లభించవు అన్నారు. అదే బాపూజీ చెప్పేటువంటి జ్ఞానంతో మీరు అమరులుగా అవుతూ ఉంటారు. అమర్నాథ్ అమర తత్వాన్ని, అమర జ్ఞానాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. సో ఇది అవ్యక్తంలో కూడా అవ్యక్తంగా, సూక్ష్మ నుండి అతి సూక్ష్మంగా తీసుకువెళ్ళేటువంటి విద్య. జీవిస్తూనే అమర తత్వాల్లోకి వెళ్ళాలి. శరీరమును పరివర్తన చేసుకున్నటువంటి విధానం యొక్క ప్రాసెస్ ని భగవంతుడు బేహద్కే బేహద్ తండ్రి ఇక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో ఆత్మ అక్కడికి వెళ్ళాలి అంటే ఆ తండ్రి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తండ్రిని తెలుసుకోవడం ఎట్లాగా? మనం బీకేలోనే చెప్పారు కదా మీరు, తండ్రి తన యొక్క పరిచయం తనే ఇచ్చుకుంటే స్వయంగా స్పష్టంగా అర్థమవుతుంది అని. మరి శివుడు, నేను శివుణ్ణి బ్రహ్మాండానికి మొత్తానికి మాలికును, ఇలా నేను సృష్టి చేశాను, నా ద్వారా ఎలా సృష్టి స్థితి లయాలు జరిగినాయో అని చెప్పారా? అది తండ్రి పరిచయం అవుతుందా? ఇక్కడ తండ్రి స్వయంగా తను ఎందుకు అవతరించాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎంత శక్తి స్వరూపంలో ఉన్నాము, ఏ విధంగా చేయటం కోసం వచ్చాను, ఏ విధంగా లక్ష్యము, పిల్లల్ని ఎలా తయారు చేస్తాం, మొత్తం తన గురించి తన యొక్క స్వపరిచయాన్ని ఇస్తూ ఉన్నాడు. అది వచ్చి ఒకసారి చూడండి, తెలుసుకోండి మీరు. మరి పరివారం మొత్తాన్ని తోడుగా తీసుకొని వెళ్తానన్నారు. బేహద్ ప్రపంచంలోకి అందరూ బాపును మరి చూడాలి, తీసుకువెళ్లాలని సంకల్పం, బేహద్ ప్రపంచంలోకి అందరినీ తీసుకుని వెళ్లాలని సంకల్పం బాపుకు ఉన్నది. బాపు ఎవరిని వదిలిపెట్టను, అన్నిటినీ సర్దుకోండి అని చెప్తున్నారు. అందరినీ తీసుకుని వెళ్లేది ఉంది. అయితే అప్పుడు బేహద్ ప్రాప్తి లభిస్తుందా? తెలియగల పిల్లలైతే నన్ను తెలుసుకోగలుగుతారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వాళ్ళకు బేహద్ ప్రాప్తి ఉంటుంది. పురుషార్థం లేదనుకోండి, కష్టపడుతూ జీవిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకు ప్రారంభం కూడా ఏమీ లభించదు. అది ఇంత గొప్ప జ్ఞానం బాపు తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు. సాధారణ మానవుల వల్ల అయ్యేది కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకే సంకల్పం ఉండేది, ఎవరు మృత్యువు రాకుండా చేస్తారు అనేది నాకు ఒక పెద్ద ప్రశ్నగా ఉండేది. ఆ యొక్క ప్రశ్నకు సమాధానం నేను బేహద్ బాపు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు సమాధానం లభించింది. కాబట్టి ఇది చాలా గొప్ప జ్ఞానం అని అర్థమైంది. మృత్యు అందరికీ బాధాకరమే కదా, చనిపోవాలని ఎవరు అనుకోరు కదా. మరి చచ్చిపోయి సత్యుగంలో వస్తాం, చచ్చిపోయి శరీరం సతో ప్రధానంగా అవుతుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో మరి కాబట్టి ఇక్కడ కనిపించేటువంటి అన్నీ కూడా వినాశనం అయిపోయేదని తెలుసు కదా, వీటిని పట్టుకొని కూర్చోవద్దు, వీటిని కూడా పరివర్తన చెయ్యాలి. ఆత్మలన్నీ కూడా డీలా అయిపోయి బలహీనం అయిపోయాయి. అనేక జన్మ మరణ చక్రంలో లక్షల కోట్ల మిలియన్ల బిలియన్ల సంవత్సరాల నుంచి సృష్టి డ్రామా నడుస్తూ ఉన్న కారణం వల్ల ఈ వాతావరణం కూడా ఎలా అయిపోయింది, తమో ప్రధానంగా అయింది. అందుకని దేశ అండ్ వయస పిండంలో ఉందే బ్రహ్మాండంలో ఉంది, బ్రహ్మాండంలో ఉందే పిండంలో ఉంది అంటారు. ఈ పంచతత్వాలు ఇంత తమో ప్రధానంగా అయిన కారణం వల్ల ప్రతి ఒక్క మానవ ఆత్మకు కూడా పూర్తిగా దుఃఖము, అశాంతి అనేదే ఉంది. బలహీనమైంది ఆత్మ.
కాబట్టి మీకు ఆత్మకు శక్తి కావాలి అంటే ఆల్మైటీ అథారిటీ పవర్ హౌస్ లైట్ హౌస్ దగ్గర నుండి మీరు కనెక్షన్ పొందుటకు ఆయన గురించి తెలుసుకోవాలి. ప్రపంచం ఎవరైతే స్వయం తెలుసుకుంటారో మరి ప్రాప్తిని పొందుతారో వాళ్ళ కళ్ళు తెలుసుకుంటారు. సూక్ష్మ బుద్ధి ఉన్న వాళ్ళు నన్ను తెలుసుకోగలుగుతారు అని అంటారు. నిరాకారుని బిందువుని శివుణ్ణి జ్ఞాపకం చేయటం ద్వారా బుద్ధి సూక్ష్మమైతే అయింది, కానీ ఎక్కడ గర్వం అనేది అహంకారం అనేది కొంచెం జ్ఞానుల్ని ముందుకు నెట్టనివ్వటం లేదు. అన్నిటినీ క్షమిస్తాను కానీ అహంకారులను నేను క్షమించను అని చెప్పారు. మృత్యువు లేని ప్రపంచం ఎక్కడుందో ఆలోచించండి. ఇది బాప్ దాదా ద్వారా మరి ఇషారా కూడా చాలా మురళిలో ఇవ్వటం జరిగింది. అందుకని ఏదో మీటే సిక్కులదే బచ్చే అంటూ చెప్పి యాద్ ప్యార్ నమస్తే గుడ్ మార్నింగ్ అని చిలక పలుకుల్లాగా చెప్పటం కాదు, కూర్చొని చదివేయటం కాదు. దాని యొక్క లోతుల్లోకి వెళ్ళండి, దాని యొక్క విచారసాగర్ మతనం చేయండి అని చాలాసార్లు మురళిలో కూడా బాబా ఇచ్చాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. బ్రాహ్మణ పరివారం అందరి యొక్క కళ్యాణం మేము కోరుకుంటూ ఉన్నాం. అందుకే ఈ జ్ఞానం వినాలి అని అర్థం చేసుకోవాలని